వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. జనగామ జిల్లాలో ఫుడ్ పాయిజన్. ఓటు మీ ఆయుధం, కర్నూలు జిల్లా కలెక్టర్ సూచన. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళను హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. మహబూబాద్ జిల్లాలోని కేశంతో పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కానిస్టేబుల్ దౌర్జన్యం. గుప్త నిధుల కోసం రెచ్చిపోయిన వేటగాళ్లు. మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుపై సీఎంకు అభినందన. ఆత్మకు రూరల్ మండలం నుంచి తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు. ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకెన్ ఆధ్వర్యంలో పోలీస్ కవాతు నిర్వహించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు ఉంటాయని, ప్రజలు ఎన్నికల్లో స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు. వజ్రాయుధం వాటిని ఓట్లు మీరు నిలబెట్టుకొని దేశభక్తితో జనం కోసమై జీవితమంతా అర్పించాం. దేశభక్తితో జనం కోసమై జీవితమంతా వాళ్ళ దెబ్బలు కత్తిగట్టను సహించి సేవలనే చేశాం. వాళ్ళ దెబ్బలు కత్తిగట్టను సహించి సేవ జనగామ జిల్లా లింగాల గన్పురం మండలం బండ్లగూడెం గ్రామంలో మండల స్థాయి పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంత మరియు పిల్లలకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేయించారు. ముఖ్య అతిథిగా DWO జై జయంతి హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో ACDPO విక్టోరియా, ఎంపీడీఓ జిలేందర్ రెడ్డి, ఎంపీఓ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. పోషకాహారం అనేది ఎగ్జిబిషన్ పెట్టేసి వంటకాలు పెట్టేసి వంటకాలు ఏ విధంగా తినాలి, తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు, గ్రామంలో దొరికే వాడకంలో దొరికే పోషకాహారం. అంతేకాని మామూలు మిడిల్ క్లాస్లో ఉన్న మహిళలు ఒక బాగా తినాలి అంటే తినరు కదా. మనకు గ్రామంలో అందుబాటులో ఉన్న వాటిలలో ఏది తినాలని ఉండాలి అనేది పప్పు ఒకటి ఇదొకటి ఖచ్చితంగా ఉండాలని చెప్పండి. వాళ్ళకి ఇంట్లో ఒక కుక్కర్ పెట్టుకోవాలి, పిండి నువ్వుల పిండి చేస్తారు, తర్వాత మర్చిపోతారు. ఇవి మన గ్రామంలో పండుతాయి.
డిడబ్ల్యూ జనగామ జిల్లా. ఈరోజు మన లింగల్గన్పూర్ మండలం బండ్లగూడెం గ్రామంలో మండల్ లెవెల్ ప్రోగ్రామ్ని పోషణ పక్వాడా అనే ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మండల్ లెవెల్లో ప్రతి గ్రామంలో కూడా ఈసారి థీమ్ అనేది 3 వచ్చాయి. ఒకటి పోషణ్ బి పడాయి బి నెంబర్ 1, నెంబర్ 2 మన తెలంగాణ వంటకాలు మరియు చిరుధాన్యాల గురించి నెంబర్ 2, నెంబర్ 3 ఏంటంటే ఒక గర్భిణి తీసుకోవాల్సిన ఆహారము మరియు బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ 6 నెలల వరకు తీసుకోవాల్సిన తల్లిపాల విధానం ఎలా అనేది ఈ 3 థీములు ప్రతి గ్రామ పంచాయతీలో అంగన్వాడీలు అందరూ కూడా సర్వే మొత్తం కవర్ అయ్యే విధంగా ఈ 3 థీమ్ల మీద అందరికీ ఈ వారం రోజులు 7వ తారీఖు నుంచి 23 తారీఖు వరకు 9వ తారీఖు నుంచి 23 వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. దీంట్లో కరెంటు మోటార్ల దొంగతనం చేస్తున్న అంతర్జిల్లా ముఠాను అరెస్ట్ చేసిన పరకాల పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే 5గురు స్నేహితులు జల్సాలకు తాగుడుకు తినుడుకు అలవాటు పడి సులువుగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో 5గురు కలిసి దొంగతనం చేయాలని నిర్ణయించుకుని హన్మకొండలో గల సెల్ఫ్ డ్రైవ్ కార్లను కిరాయికి తీసుకుని వాటిలో గత 3 నెలల నుండి ఎస్ఆర్ఎస్పీ కెనాల్ బావుల వద్ద మోటార్లను దొంగలించి వాటిలో ఉండే కాపర్లో ఐరన్ వేల్ చేసి అమ్మి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పరకాల దామెర మొగులపల్లి ఇల్లంతకుంట మండలంలోని గ్రామ శివార్లో ఉన్న ఎస్ఆర్ఎస్పీ కెనాల్ బావుల వద్ద ఉన్న కరెంటు మోటార్లను తక్కువ సమయంలో దొంగలించి వేరే చోటు దాచిపెట్టి వాటిని హుజరాబాద్లో ఎక్కువ ధరకు అమ్ముతుంటే 2 కార్లలో ఎక్కించుకొని వెళ్తుండగా పరకాల పోలీసులు పట్టుకున్నారు. 11 కరెంటు మోటార్లు 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇవాళ 2 కార్లు దొరికినాయి. దాంట్లో చెక్ చేసినప్పుడు ఒక 6 మోటార్లు ఉన్నాయి. లైక్ అసలు మా ఇంట్రాగేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేసిందంటే ఇట్లా మొదటి వ్యక్తి ఎవరంటే బండారు అనిల్ కుమార్. ఇతను ఐటీఐ చేసాడు. వృత్తి కూడా తన ఐటీఐ చేసి వేరే పని చేసుకుంటాడు. ఈ అబ్బాయి ఏంటంటే మెకానిక్. దానికి ఆలోచన వచ్చింది కొంచెం ఈ అబ్బాయి జెర్సాలకు అలవాటు పడ్డాడు. ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సరే దానికి కొంత లావిష్ ఖర్చు పెట్టడము, జెర్సాలు ఎక్కువ పెట్టడం అన్నప్పుడు ఇంకా ఎంజాయ్ చేద్దాం అని ఆలోచనతోటి ఇతను ఏం చేసిందంటే అతని ఫ్రెండ్ అరవింద్ అనే అబ్బాయితో ఫ్రెండ్షిప్ ఉన్నది కాబట్టి అరే మనం ఇట్లా దొంగతనం చేద్దాం ఇలా మంచి పైసలు వస్తాయని చెప్పి చెప్పినప్పుడు ఆ అబ్బాయి కూడా ఆర్థికంగా అబ్బాయి కూడా ఇబ్బంది ఉన్నాడు. కాబట్టి అతను కూడా ఒప్పుకొని రైట్ చేద్దామని ఆలోచన ఇద్దరు కలిసి ఫస్ట్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఒక 2 దొంగతనాలు చేసినాక ఆ మోటార్లు ఎత్తడానికి ఇబ్బంది అవుతారు. ఇంకొక చూస్తున్నప్పుడు హన్మకొండలో బస్ స్టాండ్లో ఒక అబ్బాయి ఏం చేస్తానంటే మైనర్ పిల్లవాడు మనకంటే ఎక్కువ మైనర్ తెలియదు. ఆ పిల్లవాడు ఏంటంటే అక్కడ పాఠశాలలో పనిచేస్తుంటే అరే ఈ పిల్లాడు మంచి ఉన్నాడు మనం వస్తామంటే ఆ పిల్లాడు కూడా సరే వస్తా అని చెప్పి అతను కూడా పట్టుకొని ముగ్గురు కలిసి మళ్ళీ కొంతకాలం దొంగతనం చేసినాక ఏం చేసినట్టే ఈ అరవింద్ను మళ్ళీ వదిలేసి ఈ పైసలు ఎక్కువ తీసుకుంటాడు మనకు తప్పిస్తాడని ఆలోచన ఈ అరవింద్ గారు పైసలు ఎక్కువ తీసుకుంటాడు అనే ఆలోచన అన్నిటికి వచ్చింది. ఎందుకంటే ఈ మెకానికల్ ఎంప్లాయ్ అది ఐటీ ఎంప్లాయ్ కాబట్టి మెకానిక్ వర్క్ తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ మోటార్లు అమ్మేటప్పుడు ఇతను ఈజీ అవుతాను. అమ్మే కాడికి పోయినప్పుడు ఏం చెప్తున్నా ఇప్పుడు నేను ఐటీ ఎంప్లాయీని ఇది మా కాడియే రిపేర్ చేసేవాళ్ళు సంబంధించి అని చెప్పేసరికి వాళ్ళు కూడా ఈజీ అయిపోతాను. ఇక్కడ ఇతను ఐటీ కార్డు వాడుతున్నాడు. ఐటీ చేసింది కాబట్టి మెకానికల్ ఐటీ డీజిల్ మెకానిక్ ఐటీ చేసేసరికి అదే నిజమే కదా అని వాళ్ళు కూడా నమ్మి కొనేస్తారు. ఇది అబ్బాయి కాబట్టి తక్కువ పైసలు వస్తానని చెప్పి అరవింద్ కట్ చేసి మళ్ళీ వీళ్ళిద్దరు ఎవరు అరవింద్ను కాదు అనిల్ను మన వన్ ఫ్రెండ్ కొనికి యాక్సిడెంట్. వాన్ పేరు వచ్చి సాయిదేవి. వాడు ఓకే షాప్లో పనిచేస్తారు. యాక్సిడెంట్ ఏదైనా డబ్బులు కావాలంటే పైసలు అయితే లేదా పోయి ఒకటి కూడా మనం దొంగతనం చేద్దామంటే ఇద్దరు కలిసి మళ్ళీ పోయి వాళ్ళ 3-4 మోటార్లు దొంగతనం చేసుకున్నాక వాడు అమ్మినాక పైసలు తక్కువ ఇచ్చింది అరవింద్ గారు. ఎవరికి సాయిదేవి. అరే ఇంతగా దొంగతనం చేస్తే పైసలు తక్కువ వచ్చిందని బాధపడి మళ్ళీ ఏం చేసినట్టే ఈ అరవింద్ గారు వదిలేసి ఏం చేసినట్టే ఈ సాయితేజ వాళ్ళ ఊళ్ళో ఇంకో అన్న ఉంటాడు. అతను జేసీబీ వర్కర్ ఆపరేటర్ కూడా. అతని పేరు వచ్చి హరీష్. ఇది ఇద్దరు కలిసి ఒకటైపోయి ఇద్దరు దొంగతనం స్టార్ట్ చేస్తారు. మనకి ఇన్వెస్టిగేషన్లో ఈ హరీష్ను
సాహిత్యం దొరికిన తర్వాత యూనివర్సిటీలో ఈ పదంతా తిరగడం జరిగింది. దానికి సంబంధించి మొత్తం అంటే వీళ్ళంతా కూడా మెయిన్గా జనసేన కలవబడి లావిష్నెస్ ఫండ్స్ ఖర్చు పెట్టి ఊళ్ళలో ఇదే ఆలోచనతో రాంగ్ థింకింగ్ ఆలోచనతో చేసి తప్ప వేరే కాదు. వీళ్ళపై తల్లిదండ్రులు కూడా పెద్దగా శ్రద్ధ లేదు. వీళ్ళ పేరెంట్స్ చెయ్యి మా కొడుకు ఇచ్చినని మా కొడుకు కనపడట్లేదని చెప్పిన సందర్భాలు లేవు. వీళ్ళు వాడిన మోటార్ వెహికల్స్, వీళ్ళు కార్లు, హైరింగ్ కార్లు, కొత్త సిస్టమ్ ఉంది ఇక్కడ వరంగల్లో కూడా ఈ సిస్టమ్ వచ్చింది. హైరింగ్ కార్ అంటే సెల్ఫ్ డ్రైవింగ్, అంటే అతని లైసెన్స్ ఉంది, సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటున్నప్పుడు కార్లు హైరింగ్ ఇస్తారు. అది 2000 పర్ డేకు 2000 ఇస్తారు. వాళ్ళ కార్ తీసుకొచ్చుకొని అట్లా ఈ మొదటి బ్యాచ్ చేసినప్పుడు మారుతి కార్ తీసుకొచ్చుకొని చేయడం జరిగింది. సెకండ్ బ్యాచ్ సాయి తేజాను ఈ హరీష్ కలిసినప్పుడు వాళ్ళు వెన్యూ కార్, అంటే వీళ్ళు ఎవరంటే గరుడ ఒకడు, ఎస్విఎస్, వీళ్ళంతా కూడా సెల్ఫ్ డ్రైవింగ్ సంబంధించి వాళ్ళు హైరింగ్ చేసి ఇవ్వడం జరిగింది. అవి కూడా సీజ్ చేయడం జరిగింది ఇక్కడ. అంతేకాకుండా కూడా దాదాపు 11 మోటార్స్. ఈ ఫస్ట్ బ్యాచ్ ఎవరైతే ఈ అనిల్ కుమార్ను ఈ మైనర్ పిల్లవాడు ఇద్దరు కలిసి చేసిన దాన్ని మోటార్లు అమ్మలేం కాదు, పెండింగ్ పెట్టి మనకు అవసరం ఇప్పుడైతే పైసలు సరిపోతున్నాయి, అలా పైసలు అవసరం అమ్ముతుందని చెప్పి పెండింగ్ పెట్టుకున్నాడు. అవి కూడా సీజ్ చేయడం జరిగింది. అవి ఒక 6 మోటార్లు, లైవ్లో ఒక 5 మోటార్లు దొరికినాయి. అంతేకాకుండా కూడా మనం పోయి సెర్చ్ చేసినప్పుడు ఎక్కడ మీరు చూసినప్పుడు దాదాపుగా కాపర్ వేరు, దానికి సంబంధించిన కాపర్ వేరు అంటే దాని డిస్మెంటల్ అయిపోయినాయి. ఎందుకంటే ఐటీఐ పిల్లవాడని చెప్పింది కాబట్టి అవి డిస్మెంటల్ చేసింది కాబట్టి అవి దొరికినాయి, అవి కొంత దొరికినాయి. 4 సెల్ ఫోన్లు వాళ్ళే పిల్లలే, ఇది అలవాటు వాళ్ళకు. నెట్ క్యాష్ వచ్చి 41,000 కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాదాపు టోటల్గా మొత్తం 14,19,000 రూపీస్ వరకు వర్త్ ఈరోజు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ఇప్పుడు వీడొచ్చి అనిల్ కుమార్ వచ్చి హన్మకొండ, వాళ్ళ ఫాదర్ కోట. ఈ అరవింద్ గారు వచ్చి టేకుమట్ల మండలం, అంటే చదువుకునే పరిచయం బాగా హుషారు అంటే అనిల్ మన అనిల్ కుమారే యాక్టివ్. నేను స్టార్ట్ చేసినదే ప్లానింగ్ అంతా అవుతుంది. ఒక రకమైన సిస్టాన్ని ఏర్పాటు చేసి కూడా అనిల్ కుమారే. తర్వాత ఈ దాన్ని కూడా మన హన్మకొండనే ఇక్కడ కాన్షాప్లో పనిచేసేవాడు. ఈ సాహిత్య వచ్చి మూగులపల్లి కోరికరాల మూగులపల్లి. ఈ పని లేక అంటే వీళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు జేసీబీ పిల్లాడు ముఖేష్ అబ్బర్ ఒకే ఊరు అవసరం పైసలు కలిసి ఫ్రెండ్షిప్ ఉంది. ఈ ఎవరైతే సాయి తేజకునో అరవింద్ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఇట్లా వాళ్ళ ఒక పద్ధతి ప్రకారం చేయడం జరిగింది. ఇది ఓన్లీ జెన్సార్. దీంట్లో మా ఆఫీసర్ మా ఏసీ గారు కానీ మొదటి నుంచి కూడా కాన్సన్ట్రేట్ ఏసీ గారు చార్జ్ తీసుకుని మా సిఏ గారు కూడా చాలా హార్డ్ వర్క్ చేసేది. మొదటి నుంచి కూడా మా ఇన్స్పెక్టర్ మా ఎస్ఐ రమేష్ కూడా పెట్టాడు. ఇది మా కానిస్టేబుల్స్ బాగా హార్డ్ వర్క్ చేశారు. భాస్కర్, కృష్ణ కుమార్, దేవేందర్, నాగరాజ్, డి నాగరాజ్, కే నాగరాజ్, డి భాస్కర్, మా హెడ్ కానిస్టేబుల్ హోంగార్డ్ సుధాకర్, రామన్న, రవీందర్, వీళ్ళందరూ కూడా బాగా హార్డ్ వర్క్ చేసి తక్కువ టైంలో మీ అందరి ముందు రావడానికి కోసం వర్క్ చేసిన అందరికీ ఇవన్నీ కూడా ప్రాపర్గా సీజ్ చేయలేదు. థ్యాంక్ యూ అండి. కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గం నిచ్చూరు గ్రామానికి చెందిన పెద్ద మహానంది, చిన్న మహానంది గార్ల ఆహ్వానం మేరకు శివశంకర్ కుమారుడు కేశఖండన మహోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా నాయకులు, కొడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పరిగెల కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిట్టూరు గ్రామ ప్రజలు మురళీకృష్ణ మీద పూల వర్షం కురిపించి వీరాభిమానాలు, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. No.
జగన్మోహన్ రెడ్డి గారు చదువుకొని పేదరికంతో ఉన్నటువంటి మాలాంటి నిరుద్యోగ యువతికి వాలంటీర్ ఉద్యోగాన్ని ఇచ్చి గౌరవించి తమ కుటుంబాల్లో వెలుగులు నింపినందుకు అభినందనీయుడని ఈ రోజు గుడిపల్లి మండలం కుపిగానిపల్లి పంచాయతీలోని వాలంటీర్లు అందరూ శ్రీ వైఎస్ జగన్ భారత్ వారి ఇద్దరి గెలుపు కోసం ఎన్నికల్లో సైన్యంలాగా పనిచేయాలని ఉద్దేశంతో గౌరవ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు స్వచ్ఛందంగా వాలంటీర్ ఉద్యోగానికి గురువారంన గుడిపల్లి మండల ఎంపీడీఓ కార్యాలయంలో మేము అందరం రాజీనామా కాగితాన్ని కుప్పిగానిపల్లి సర్పంచ్ శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో ఎంపీడీఓ గారికి అందజేశామని తెలిపారు. ఈ 5 సంవత్సరాలు వాళ్ళకి ఏదైతే వాలంటరీ వ్యవస్థను క్రియేట్ చేసి ఉద్యోగం అనేది 50 ఏళ్ళకి సర్వీస్ చేయడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళకి ఉద్యోగం ఇప్పించినారో ఇప్పుడు ఎన్నికల్లో వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డికి స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ భరత్ సార్ గారికి సపోర్ట్గా ఉండాలంటే ఎన్నికల నిబంధనల ప్రకారం వాళ్ళు వాలంటీర్లుగా ఉండుకుద్దని ఒక జీవో ఇచ్చినారు ఎన్నికల కమిషనర్. తద్వారా వీళ్ళందరూ మాకు ఎంతో నిరుద్యోగులుగా ఉన్న వాలంటరీ వ్యవస్థ క్రియేట్ చేసి 5 సంవత్సరాలు ఎంతో గౌరవంగా మమ్మల్ని చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే వచ్చే 5 ఏళ్ళలో కూడా తను సీఎంగా ఉండాలంటే ప్రజల మద్దతు కావాలి. అదేవిధంగా ఎలక్షన్లో పాల్గొనాలంటే మనకి ఏదైతే కమిషనర్ ద్వారా వాలంటీర్లు ఎలక్షన్లో పాల్గొకూడదని ఏదైతే నిబంధనలు పెట్టినారో దాని ద్వారా మా కుప్పగానపల్లి పంచాయతీలో ఉన్న 14 మంది వాలంటరీ ఉద్యోగాలకి రాజీనామా చేస్తూ గన్ షాట్గా రాబోయే ఎలక్షన్లో పాల్గొని వాళ్ళు ఏదైతే 50 ఏళ్ళకి సర్వీస్ చేసినారో వాళ్ళందరూ ప్రజల మద్దతు కోరి ప్రతి ఒక్కరూ ఎలక్షన్లో పాల్గొనాలని వాళ్ళు ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మా వాలంటీర్లు అందరూ ముందుకు వచ్చి అందరూ మూకుముడిగా రాజీనామాలు చేసి రాబోయే ఎలక్షన్లో ఈ కుప్పం నియోజకవర్గంలో గుడిపల్లి మండలంలో కుప్పిగానిపల్లి పంచాయతీలో భరత్ సార్ గారికి అత్యధిక మెజార్టీతో ప్రజల మద్దతు తీసుకొని వాళ్ళకి మద్దతుగా ఉండాలని మా వాలంటీర్లందరూ నిర్ణయం తీసుకోవడానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరిఖండ్లోని ఇండో అమెరికన్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్న పునీత్ని పావని అనే స్కూల్ సైన్స్ టీచర్ కొట్టారని విద్యార్థి యొక్క తల్లిదండ్రులు భూపతి భావన తమ తనయుడిని కొట్టినందుకు స్కూల్ యాజమాన్యాన్ని అడగడానికి వెళ్తే నిర్దాక్షిణ్యంగా స్కూల్ నుండి నెట్టివేశారు. పలు విద్యార్థి సంఘాలు స్కూల్ యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరోగ్యం మంచిగా ఉండదు. ఎంత కొడతాలో మానవతో కేసు పెడతాం మళ్ళీ అంతే తెలుసుకొని మాట్లాడతా అందరు జరుగునని కాదు ఆయన పిడిషన్ అయ్యలే ఇంకా వాళ్ళు మీరు పక్క పంపిస్తా మీతో పంపిస్తా చాలు మీతో పంపి నువ్వే కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ గతంలో ఎస్ఐగా పనిచేసే ప్రస్తుతం సీఐగా వేరే జిల్లాలో పనిచేసిన పోలీస్ అధికారిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. గతంలో కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహించిన బండారి సంపత్ 2022 సంవత్సరంలో కేయులో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో వేరే అధికారికి స్టేషన్ పరిధితో ఒక మహిళతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో మహిళ భర్త పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేయగా ఏఆర్కు అటాచ్ చేసినట్లు తెలిసింది. ఆ తర్వాత సీఐగా పదోన్నతి పొంది ఖమ్మం జిల్లాకు అటు నుంచి భూపాల్పల్లి జిల్లాకు బదిలీపై వెళ్లిన అధికారి ఇంకా మహిళతోనే సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మహిళ కూతురిపై కన్నేసిన పోలీస్ అధికారి అత్యాచార ప్రయత్నం చేసినట్లు తెలిసింది. మైనర్ అయిన తన కూతురిపై పోలీస్ అధికారి అత్యాచార ప్రయత్నానికి పాల్పడినట్లు ఇటీవల మహిళ ఫిర్యాదు చేయడం జరిగింది. విచారణ చేపట్టిన పోలీసులు గురువారం అధికారిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ సంజీవ్ తెలిపారు.
డాక్టర్ బండారి సంపత్ హూ ఇస్ వర్కింగ్ ఎట్ భూపాల్పల్లి ఆయన మీద కేసు రిజిస్టర్ అయ్యడం జరిగింది పోక్సో యాక్ట్లో. ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆయన కస్టడీలో తీసుకోవడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ కూడా ఇంకా నడుస్తుంది. సో మెడికల్ రిపోర్ట్స్ కానీ మిగతా అన్ని తీసుకున్న తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతుంది. ఈరోజు అతన్ని కోర్టుకు తరలించడం జరుగుతుంది. ఎవరైనా ఇలాంటి కేసులకు పాల్పడినట్లయితే, ఇలాంటి నేరాలకు పాల్పడినట్లయితే కఠినంగా చట్టపరంగా శిక్షించబడుతుంది. వాళ్ళ పట్ల మేము కఠినంగా వ్యవహరిస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి నేరాలకు పాల్పడద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. సెక్షన్స్లో కేసు చేయండి. అటెంప్ట్ రేప్ అండ్ ఫోక్స్లో ఉన్నట్టు కూడా కొటేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఎంక్వైరీలో ఒకటి బాగా కేసు రిజిస్టర్ అయింది. ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ఈవెన్ పోలీస్ అయినా కూడా మేము చేయాల్సినటువంటి పని మేము చేస్తూనే ఉంటాము. అలా ఏ రకంగా కూడా మేము పార్షల్ పోవడం అనేది ఉండదు. అవును, విచారణలో నిజం జరిగింది. కోర్టులో ఎప్పుడు ప్రొసీడ్ ఈరోజు ప్రొడ్యూస్ చేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.